आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। सरकारी विप और रुकन असम्बली महबूबनगर नमसिम वासडी ने कहा कि नामियाती ज़राअत के फ़रोग़ के लिए हुकूमत हर मुमकिन ताउन फराहम करेगी। वो महबूबनगर के ABS कन्वेंशन हॉल में पालामोर गो आधार फार्मर्स म्यूचुअली एडेड कोऑपरेटिव सोसाइटी लिमिटेड के जनरल बॉडी इजलास से खिताब कर रहे थे। उन्होंने कहा कि कीमियाई खादों और ज़रूरी अद्वियात के बढ़ते हुए इस्तेमाल से ज़मीन के ज़रख़ेज़ी और अवामी सेहत मुतासर हो रही है, इसलिए नामियाती काश्तकारी वक्त की अहम ज़रूरत बन चुकी है। उनका कहना था कि नामियाती फसलें सेहत बख्श होने के साथ मार्केट में बेहतर कीमत भी हासिल करती है, जिससे किसानों की आमदनी में इजाफा मुमकिन है। नमसिम वासडी ने किसानों में बेदारी पैदा करने, नामियाती मसनूआत की मार्केटिंग को बेहतर बनाने और पैदावार को बराह रास्त सार्फिन तक पहुँचाने के लिए मौसर इक़दाम की ज़रूरत पर जोर दिया। उन्होंने कहा कि बच्चों की सेहत के पेश नज़र नामियाती ग़िज़ाओं के इस्तेमाल को फ़रोग़ देना चाहिए। इस मौके पर उन्होंने यकीन दहानी कराई कि किसानों और मुतल्लिक़ा महकमों के ताउन से नामियाती ज़राअत के फ़रोग़ के लिए जामिया मनसूबाबंदी की जाएगी। बाद उन्होंने नामियाती ज़रूरी मसनूआत की नुमाइश का मुआयना भी किया। इजलास में मुख्तलिफ़ अवामी नुमाइंदों, महकमा ज़राअत व बागवानी के अफसरान और बड़ी तादाद में किसानों ने शिरकत की। మహబూబ్నగర్ జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కలిసి గో ఆధార్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీని ఏర్పాటు చేసుకొని ఆ సర్వసభ్య సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నారు. 100 మంది సభ్యులు అయిన సందర్భంగా ఈరోజు ఒక విత్తన మేళా కూడా ఏర్పాటు చేసుకొని నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. వాళ్లకు గత కొన్ని రోజులుగా నాతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు పండించిన పంటకు మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంచుకునే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పి వాళ్ళు కోరడం, అలాగే పట్టణంలో ఏదైనా ప్రముఖమైన స్థలంలో షాపులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చుట్టుముట్టున్న రైతులందరూ కూడా వచ్చి అక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ను అమ్ముకుంటారు. ఒక ఏరియాని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. దాన్ని మేము పరిశీలిస్తూ ఉన్నాం. త్వరలోనే అందరికీ అనువైన ప్లేస్ను వాళ్ళకు ఇచ్చి అక్కడ ఒక 4-5 షాపులు ఏర్పాటు చేసి మన జిల్లాలోని రైతులందరూ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు వాళ్ళ పంటను కావచ్చు, వాళ్ళ ప్రొడక్ట్స్ను కావచ్చు అక్కడ తీసుకురావడానికి, అదొక కేంద్రంగా ఉండడానికి మేము ఒక ప్రణాళిక అనుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా 2-3 నెలల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు చాలా రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. మనకు తెలుసు, క్యాన్సర్ లాంటి మహమ్మారి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా వస్తూ ఉంది. ఇంకా అనేక రోగాల బారిన ఇప్పుడు ప్రజలు పడుతూ ఉన్నారు. వాటిని నివారించాలన్నా లేదా తగ్గించాలన్నా ఖచ్చితంగా ఆ రసాయనాలు శరీరాలకు పోకుండా ఉండడానికి ఆర్గానిక్ వ్యవసాయంలో పండిన పంటను తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం బాగవుతుందన్న ఆలోచన ఈరోజు చాలామందికి ఉంది. రైతులు కూడా చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. లాభం రాకున్నా సరే మంచి పంటను అందించాలా, రసాయనాలు వాడొద్దు, ఫర్టిలైజర్స్ వాడొద్దు, వెనకటికి మన పెద్దలు చేసే వ్యవసాయాన్ని మనం కొనసాగించాలనే ఆలోచనతో రైతులు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళకు సంపూర్ణంగా సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో రైతులు, మేము, అధికారులం కలిసి ఒక మంచి కార్యాచరణతోటి పంట పండించే రైతులకు గిట్టుబాటు అయ్యేటట్టుగా పట్టణంలో ఉన్న 3 లక్షల జనాభాలో కొద్దిమంది అయినా సరే ఈ ఆర్గానిక్ పంటను వాళ్ళ ఇండ్లలో తీసుకొని పోయి వండి పిల్లలకు పెట్టుకోవడానికి ఒక మార్కెటింగ్ సౌకర్యము, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఒక కూర్చొని ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఆలోచన చేసి ఒక పక్కా ప్లాన్ తోటి ముందుకు పోతే ఖచ్చితంగా మనకు రిజల్ట్ వస్తుందని చెప్పి నేను భావిస్తూ వాళ్ళకు సంపూర్ణమైన సహకారం అందించడానికే మేము సిద్ధంగా ఉన్నాం. చాలా థ్యాంక్ యూ.